సరిగ్గా ఇలాగే పాడుకున్నాం ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ ఇరగదీయడం చూసి. మనోడు ఇక్కడ ఇలా ఇరగదీస్తే ఇక T20 వరల్డ్ కప్ లో ఇంకెంతలా అపోనెంట్స్ పోయిస్తాడో అని ఊహల్లో తేలిపోయాం. ఆ క్షణం కోసం కళ్ళు కాయలు కాసేలా మనందరం ఎదురు చూసాం. కానీ వరల్డ్ కప్ మొదలయ్యాక అంతా తలకిందులైపోయింది. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగిందేనా అని పాడుకోవాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చాడు మన కోహ్లీ భాయ్. ఒక పక్క మొత్తం ఐపీఎల్ లో పరమ చెత్త ఏడుపుగొడ్డు ఆటతో నానా తిట్లు తిన్న హార్దిక్ పాండ్యా కూడా రెచ్చిపోయి ప్రత్యర్థుల పుచ్చలేపుతుంటే కింగ్లా టీం ను నడిపిస్తాడనుకున్న కోహ్లీ మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ఈ T20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 11 యావరేజ్ తో జస్ట్ 75 రన్స్ చేశాడు. అందులో కూడా బంగ్లాదేశ్ మీద చేసిన 37 రన్స్ కోహ్లీ హైయెస్ట్ అన్నమాట. అంటే మిగిలిన 7 మ్యాచ్లో కలిపి మనోడు కొట్టింది కేవలం 38 రన్స్. ఇది చాలదన్నట్టు 2 మ్యాచ్లో డకౌట్ కూడా అయ్యాడు. మరి యుఎస్ఏ మీద డకౌట్ అయినప్పుడు సర్లే పోని, పిచ్ చాలా టఫ్ గా ఉంది అని సర్ది చెప్పుకున్నాం. కానీ ఖచ్చితంగా గెలవాలి, పగ తీర్చుకోవాలని చెన్నకేశవరెడ్డిలా మనం రెడీ అయిన ఆస్ట్రేలియా మ్యాచ్ లో కూడా మన కింగ్ అన్న 0కే అవుట్ అయి ఫ్యాన్స్ గుండె బద్దలు కుట్టాడు. ఖచ్చితంగా ఇది మాత్రం చాలా కష్టంగా అనిపించింది కింగ్ అన్న. నిజానికి బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ కొంచెం కమాండింగ్ గా ఆడాడు. 28 బంతుల్లో 30 రన్స్ చేశాడు. ఆ మ్యాచ్ లో కోహ్లీ 6లు కొట్టిన తీరు చూసి అబ్బా మన కోహ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు, ఇక ఆస్ట్రేలియాకి చుక్కలే అని గొంతు చించుకుని అరిచి కేకలు కూడా పెట్టేశాం. కట్ చేస్తే ఆస్ట్రేలియా మీద అసలు ఏ షాట్ ఆడాలో కూడా తెలియనట్లు ఏదో అలా ఆడేసి డకౌట్ అయి వెళ్ళిపోయాడు మన కోహ్లీ. దీంతో ఫ్యాన్స్ అందరి పరిస్థితి ఏంటి భయ్యా ఇది, నరాలు కట్ అయిపోయేటట్టు ఆడుతున్నావు అన్నట్టు తయారైంది. ఆ బాధ నుంచి బయటపడక ముందే ఇంగ్లాండ్ తో జరిగిన డూ ఆర్ డై సెమీఫైనల్ లో కూడా కోహ్లీ కంప్లీట్ గా చేతులు ఎత్తేశాడు. ఎంతో కష్టపడి చెమటోడ్చి 9 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. ఇది చూసిన చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఫైనల్లో కోహ్లీని పక్కన పెట్టేసి జైస్వాల్ తీసుకోండి అని సలహాలు కూడా ఇవ్వడం మొదలెట్టారు. కానీ కెప్టెన్ రోహిత్ తో పాటు కోహ్లీ ఎక్కడ దొరికితే అక్కడ విమర్శించేద్దామని ఎదురు చూసే సునీల్ గవాస్కర్ కూడా ఈసారి లేదు ఫెయిల్ అవుతున్నా కోహ్లీని ఆడనివ్వండి అంటూ సపోర్ట్ ఇస్తున్నాడు. ఇక రోహిత్ కూడా కోహ్లీకి సపోర్ట్ గా మాట్లాడుతూ కోహ్లీ తన టాలెంట్ అంతా ఫైనల్ కోసం దాచిపెడుతున్నాడేమో చూద్దాం అంటూ హైపోథెటికల్ గా మాట్లాడుతున్నాడు. అంటే ఏది ఏమైనా సౌత్ ఆఫ్రికాతో జరిగే ఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ ఆడడం పక్కా అన్నమాట. అంటే మనందరం కనీసం ఈ మ్యాచ్ లో అయినా కోహ్లీ తన టాలెంట్ ఏంటో చూపించాలని దేవుడిని మొక్కుకోవడం తప్ప ఇంకేం చేయలేం. అయితే నిజానికి T20 వరల్డ్ కప్ లో కోహ్లీ ఆడుతున్నా అంటే ఒకప్పుడు రికార్డులన్నీ బద్దలవ్వాల్సిందే. 2014 T20 వరల్డ్ కప్ లో 6 మ్యాచ్లో 106 యావరేజ్ తో 319 రన్స్ చేశాడు కోహ్లీ. ఇప్పటివరకు T20 వరల్డ్ కప్స్ లో ఈ రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేకపోయారు. ఇక ఆ తర్వాత 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ కప్ లో కూడా కింగ్ షో చూపించాడు మన కోహ్లీ. ఆ టోర్నీలో పాకిస్తాన్ మీద కోహ్లీ కొట్టిన 82 నాట్అవుట్ ఇన్నింగ్స్ ఎవర్ గ్రీన్ అంతే. ఆ సీజన్ మొత్తంలో 6 ఇన్నింగ్స్ లో 296 రన్స్ చేసి దాదాపు తన రికార్డుని తనే బద్దలు కొట్టినంత పని చేశాడు కోహ్లీ. కానీ అదంతా హిస్టరీ. ఇప్పుడు T20 వరల్డ్ కప్ లో కోహ్లీ అసలు పూర్తిగా రివర్స్ లో కనిపిస్తున్నాడు. ఏంటి మనోడు అసలు బ్యాట్ పట్టుకోవడం కూడా మర్చిపోయాడా, అసలు బంతిని టైమింగ్ ఎందుకు చేయలేకపోతున్నాడు అని ఫ్యాన్స్ కూడా చాలా బాధపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఎలాగైనా కనీసం ఫైనల్లో అయినా కోహ్లీ ఇరగదీయాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నారు. మరి మీరేమంటారు, కోహ్లీ ఫైనల్లో ఇరగదీస్తాడా లేదా మళ్ళీ తుస్సుమంటాడా? మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే అర్జెంట్గా ఒక లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్ ఉన్న కోహ్లీ డయాడ్ ఫ్యాన్స్ కూడా షేర్ చేసేయండి. ఇక క్రికెట్ కి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా క్రిక్ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు క్రికెట్ కి సంబంధించి మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేసి చెప్పండి. దానిపై కూడా ఇలాగే సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో చేసి మీకు అందిస్తాం. మరి అప్పటి వరకు అడియోస్ అమిగోస్.